స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము ప్రభువా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 86వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గల వాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల వాడవు. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఇలాగూ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం. భక్తుడైన దావీదు వ్రాసిన కీర్తన. ఈ కీర్తనలో దావీదు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి వ్రాయబడము, దాంట్లో ఉన్న విషయాలు మనం చూస్తుంటున్నాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గల వాడవు అని చెప్పి చూస్తుంటున్నాం. ఆయన దేవుడు క్షమాహృదయం గలవాడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కాపాడేవాడు. పాపము చేసిన వారు ఆయన దగ్గరికి వచ్చి తమ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన వారిని త్రోసివేయడు, కానీ వారి యొక్క పాపములన్నిటినీ క్షమించి వేస్తాడు. 103వ కీర్తన 12-13 వచనాలు చదువు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం పరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని చెప్పి చూస్తుంటున్నాం. పడమటికి తూర్పుకు ఎంత దూరమో అంత దూరపు పరిచేవాడుగా ఉంటున్నాడు. ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచేవాడుగా ఉంటున్నాడు. అయితే పాపమును ఒప్పుకోవాలి. ప్రభువా, నేను ఘోర పాపిని, నన్ను క్షమించు. క్షమాహృదయము కలిగి అడగాలి. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో అడగాలి. ప్రభువా, నేను ఘోర పాపిని, నా పాపములకు రావాల్సిన శిక్ష భయంకరమై ఉంటుండగా, అది నరకమై ఉంటుండగా, అది అగ్నిగుండమై ఉంటుండగా దాని నుండి నన్ను తప్పించు అని ఒప్పుకోవాలి. పాపము చేసిన వారు ఆయన దగ్గరికి వచ్చి తమ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన వారిని త్రోసివేయడు, కానీ వారి యొక్క పాపాలన్నీ క్షమించి వేస్తాం. అందుకే అంటాడు అక్కడ 13వ వచనంలో, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు. ఇక్కడ గమనించినట్లయితే తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపి వారి యొక్క అతిక్రమములను దూరపరుస్తాడు. అయితే ఎప్పుడు అతిక్రమములు ఒప్పుకోవాలి. అతిక్రమములు ఎప్పుడైతే ఒప్పుకుంటామో, పాపమును ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు జాలిపడతాడు. ఎలా జాలిపడతాడు? తండ్రి తన కుమారుని ఎడల ఎలాగైతే జాలిపడతాడో అలాగూ జాలిపడి
మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి ఎడల ఆయన జాలి చూపిస్తాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలి చూపించినట్లుగా జాలి చూపిస్తాడు. అంతేకాదు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల కూడా జాలి చూపిస్తాడు. జాలి కలిగిన దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు ఆయన. 8వ వచనంలో గమనించినట్లయితే అక్కడ 86వ కీర్తన 8వ వచనంలో గమనించినట్లయితే, ప్రభువా నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడు. అక్కడేమో 5వ వచనంలో ఏమో ప్రభువా నీవు దయాళుడవు, మంచివాడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు అని చెప్పేసి అన్నాడు. 8వ వచనంలోకి వచ్చినప్పుడు 8వ వచనంలో ప్రభువా నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయుడవు అని చెప్పి చూస్తున్నాడు. అవును, ఆయన అద్వితీయుడు. ఒకటి ప్రభువు దయాళుడు, మంచివాడు, క్షమాహృదయం కలిగిన వాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. 2 ప్రభువా నీవు మహాత్యము కలిగిన వాడు, మంచివాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. ప్రారంభము నుండి లేఖనములో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు కనపడుతున్నాయి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము వద్ద ఉన్నప్పుడు దానిని ఆరిన నేలగా చేసి వారిని దాటించాడు. అరణ్యంలో బండ నుండి నీరును అనుగ్రహించాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఇంకా ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవుడు ఆయన. అయితే మరి ఆశ్చర్య కార్యములు చేసినటువంటి ఆ దేవుణ్ణి స్తుతించాలి. 3వదిగా గమనిస్తే 15వ వచనం 86వ అధ్యాయము కీర్తనలు 15వ వచనం చదువుకుందాం. ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు అని చెప్పి చూస్తున్నాం. ఈయనెవరు అంటే దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు, అంటే మంచి దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండినవాడు అని చెప్పి చూస్తున్నాం. కృపా సత్యములు. ప్రభువా నీవు దయాళుడవు, దయగలిగిన దేవుడవు, దీర్ఘశాంతుడవు. దీర్ఘశాంతుడు అనగా త్వరగా కోపపడని దేవుడు. దీర్ఘశాంతుడు అనగా త్వరగా కోపపడని దేవుడు. కొందరు త్వరగా కోపపడే లక్షణాలు కలిగి ఉంటారు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. 16వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు అని చెప్పి చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అని చెప్పి చూస్తున్నాడు. అవును, దీర్ఘశాంతము అనగా త్వరగా కోపపడని దేవుడు మన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో ఆయన కోపం తెప్పించారు, సరిగినారు, గొనిగినారు. అయినా కూడా జాలి కలిగిన దేవుడు, దయామయుడు, దయగలిగిన దేవుడు, మహాత్యము కలిగిన దేవుడు ఎంత ప్రేమ చూపించాడు. ఆనాడు ఇశ్రాయేలు పట్లనే కాదు, మన పట్ల కూడా ఆయన ప్రేమ చూపించి మనల్ని కూడా ప్రేమిస్తున్నటువంటి దేవుడిని మనం చూస్తుంటాం. అయితే దేవుడు దీర్ఘశాంతము గలవాడు. ఆయన దీర్ఘశాంతమును బట్టి మనం ఆయన స్తుతించాలి. ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి ఎవరును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందగోరుచున్నాడు. పేతురు
రాసిన 2వ పత్రిక 3:9 మనం చూస్తాం. అందరూ మారు మనసు పొందాలి. ప్రభువా, మేము నిన్ను స్తుతిస్తుంటున్నాం. ప్రభువా, నీవు మహాత్యము కలిగిన దేవుడవు, నీవు ఆశ్చర్య కార్యములు చేయు దేవుడవు, నీవే అద్వితీయ దేవుడు. అందును బట్టి మేము నిన్ను స్తుతిస్తుంటున్నాం. ప్రభువా, నీవు దయగలిగిన దేవుడవు, దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు, అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ప్రభువా, నీవు దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన దేవుడవు, అయా నిన్ను స్తుతిస్తుంటున్నాము నాయన అని చెప్పేసి దావీదు ఎలాగైతే కీర్తనలో ఆయన తను తగ్గించుకొని అడిగినాడో అలాగూ తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి గణపరిచి ఆయన్ను హృదయంలో చేర్చుకోవాలి. ప్రభువా, నీవే మహాత్యము కలిగిన దేవుడు, నీవే దయాళుడవు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, కాబట్టి మమ్మల్ని క్షమించయ్యా అని ఎవరైనా కానీ ఒప్పుకుంటే వారు వారి పాపముల నుండి తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అటువంటి కృప అందరికీ అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన కోపించే దేవుడు కాదు, ఆయన ప్రేమించే దేవుడు. ఇప్పటికి కూడా నా కుమారులారా అని చేతులు చాపుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందుతాడని చూస్తుంటున్నాం. కాబట్టి నిత్య జీవము పొందాలి అంటే, పరలోక పట్టణంలో ఉండాలి అంటే, ప్రభువా, నీవు మా ఘోరమైన పాపముల నుండి మమ్మల్ని తప్పించిన దేవుడవు తండ్రి, మా పాపములకు శిక్ష నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా అని చెప్పేసి ఎప్పుడైతే హృదయములో నువ్వు పశ్చాత్తాపము కలిగి మారు మనసు అంటే మనసు మారాలి, బ్రతుకు మారాలి, మారి అడిగినప్పుడు సన్నిధిలో ఆయన తప్పకుండా నీ కోరికను నెరవేరుస్తాడు. నిన్ను ఆయన కుమారునిగా చేసుకుంటాడు. ఆయన దాపును చేర్చుకుంటాడు. అటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు మేలు. ప్రభువా, నీవు నన్ను క్షమించు ప్రభువా, నీవు దయాళుడవు, మహత్యం కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు అని ఒప్పుకో. పాపములు ఒప్పుకుంటే తప్పకుండా నిన్ను దేవుడు దీవిస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల వేళలో తండ్రి నీ గడప ఏదో కనిపెట్టుకొని నీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.